హలో యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు క్లాస్ వచ్చేసి ఇంగ్లీష్లో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఫస్ట్ సెంటెన్స్ అంటే ఏదో చూద్దాము. సెంటెన్స్ అంటే వచ్చేసి ఏ కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. ఏ కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. సబ్జెక్ట్ ప్లస్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. ఏ కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. సబ్జెక్ట్ అంటే అందరికీ ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ప్రెడికేట్ అంటే ఏం లేదు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. హీ వాచ్డ్ ద మూవీ. హీ వాచ్డ్ ద మూవీ. ఇందులో హీ అనేది సబ్జెక్ట్ కాకుండా తర్వాత నెక్స్ట్ ఉంటే ఏది ఉందో అదంతా కూడా ప్రెడికేట్ అవుతుంది అనమాట. హీ వాచ్డ్ ద మూవీ ఇది ప్రెడికేట్ అనమాట. ఇక్కడ ఈ వాచ్ దగ్గర నుంచి ఫుల్ స్టాప్ వరకు ఉంది కదా, ఇది ప్రెడికేట్ అవుతుంది. నెక్స్ట్ రాజు స్లెప్ట్ డెస్టర్డే. రాజు స్లెప్ట్ డెస్టర్డే అని ఉంది కదా, దీంట్లో రాజు అనేది మాత్రం సబ్జెక్ట్ అవుతుంది, మిగతాదంతా కూడా ప్రెడికేట్ అవుతుంది. దీన్ని సెంటెన్స్ అంటాం. సెంటెన్స్ అంటే ఏమంటే ఈ కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ రెండు ఉండేదాన్ని సెంటెన్స్గా తీసుకుంటాం. ఈ సెంటెన్సెస్ వచ్చేసి మనకి 4 టైప్స్ ఉన్నాయి. సెంటెన్సెస్ వచ్చేసి 4 టైప్స్ ఉన్నాయి. అవి ఏవంటే ఫస్ట్ వచ్చేసి అసర్టివ్ సెంటెన్స్. అసర్టివ్ సెంటెన్స్. సెకండ్ది ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్. థర్డ్ వచ్చేసి ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్. థర్డ్ వచ్చేసి ఇంపరేటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఈ విధంగా 4 టైప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ అసర్టివ్ సెంటెన్సెస్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్, ఎక్స్క్లమేటరీ. అసర్టివ్, ఇంటరాగేటివ్, ఇంపరేటివ్, ఎక్స్క్లమేటరీ 4 టైప్స్ ఉన్నాయంట. దీంట్లో ఫస్ట్ అసలు అసర్టివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి అంటే చూద్దాము. ఈ అసర్టివ్ సెంటెన్సెస్కే ఇంకా 2 పేర్లు ఉన్నాయన్నమాట. ఈ అసర్టివ్ సెంటెన్స్ డిక్లరేటివ్ సెంటెన్సెస్ అని కూడా అంటారు. ఏమంటారంటే డిక్లరేటివ్. అసర్టివ్ సెంటెన్సెస్ని డిక్లరేటివ్ సెంటెన్సెస్ అంటారు. అలాగే స్టేట్మెంట్ సెంటెన్స్ అని కూడా అంటారు. స్టేట్మెంట్ సెంటెన్స్. ఈ 3 కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన. అసర్టివ్ సెంటెన్స్కి మరో పేరు డిక్లరేటివ్ లేదా స్టేట్మెంట్ సెంటెన్స్. ఈ 3 పేర్లు కూడా దీనికే ఫస్ట్ దానికి అనమాట. అసలు అసర్టివ్ సెంటెన్సెస్ అంటే ఏమి? ఇది వచ్చేసి సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతాయి అనమాట. స్టార్ట్ విత్ సబ్జెక్ట్ అండ్ ఎండ్ విత్ ఫుల్ స్టాప్. సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. అంటే కంప్లీట్ మీనింగ్. దే గివ్ కంప్లీట్ మీనింగ్ ఇస్తాయి. కంప్లీట్ మీనింగ్ని ఇస్తాయి. ఖచ్చితంగా సబ్జెక్ట్ అనేది ఉంటుంది అసర్టివ్ సెంటెన్సెస్లో. ప్లస్ కంప్లీట్ మీనింగ్ ఇచ్చి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది అనమాట ఈ సెంటెన్సెస్, ఈ అసర్టివ్ సెంటెన్సెస్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఈ అసర్టివ్ సెంటెన్సెస్కి కొన్ని ఎగ్జాంపుల్స్. షీ wrote very fast. షీ wrote very fast. ఇది కంప్లీట్ మీనింగ్ ఉంది కదా, తను చాలా ఫాస్ట్గా రాసింది. ఇక్కడ చూడండి, షీ అనే సబ్జెక్టు, ఫాస్ట్ అంటే ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. ఇలాంటి వాటిని అసర్టివ్ సెంటెన్సెస్ అంటారు. ఈ అసర్టివ్ సెంటెన్సెస్లో పాజిటివ్, నెగిటివ్, ఎంపథిక్ అనే సెంటెన్సెస్ అని 3 టైప్స్ డివైడ్ అయి ఉంటాయి. ఇవి కూడా సేమ్ సబ్జెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది అండ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఫుల్ స్టాప్తో స్టాప్ అవుతుంది. ఎగ్జాంపుల్ షీ డిడ్ నాట్. ఇక్కడ ఏం లేదు. నెగిటివ్ అంటే తను రాసింది ఇక్కడ రాయలేదు అంతే. షీ డిడ్ నాట్ రైట్ వెరీ ఫాస్ట్ అంతే. నెక్స్ట్ షీ డిడ్ వెరీ ఫాస్ట్. షీ డిడ్ రైట్ వెరీ ఫాస్ట్. తను వెరీ ఫాస్ట్గా రాస్తుంది అని అర్థం. ఈ 3 సెంటెన్సెస్ ఈ విధంగా అంటే ఖచ్చితంగా. మళ్ళీ నెక్స్ట్ ఎగ్జాంపుల్ షీ నోస్ మీ. ఇక్కడ షీ నోస్ మీ అనేది సబ్జెక్ట్ ఉంది, మనకి ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఉన్నాయి, ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది మనకి. షీ కుక్స్ ఫుడ్. ఇవన్నీ అసర్టివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ ఐ టోల్డ్. ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ లేదు, అయినా కూడా సబ్జెక్ట్ ఖచ్చితంగా ఉంది అండ్ ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. ఐ టోల్డ్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ హీ టీచెస్. అతను బోధిస్తున్నాడు అంటే ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది ఇక్కడ. హీ టీచెస్ అంతే. అక్కడ సెంటెన్సెస్ కంప్లీట్ అయినాయి. మరి అతను బోధిస్తాడు అంతే.
ఈ విధంగా ఉన్న వాటిని మనం అసర్టివ్ సెంటెన్సెస్ అని చెప్తాము. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇంట్రాగేటివ్ మీన్స్ క్వశ్చన్, ఇంట్రాగేట్ చేస్తున్నారు అంటారు కదా, అట్లా క్వశ్చనింగ్ చేసే వాటిని ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటారు. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి ఇంట్రాగేటివ్ సెంటెన్స్. సెకండ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఇవి చాలా ఈజీగా చెప్పొచ్చు అండి. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేవి మనమేమి కాంపిటేటివ్ ఎగ్జామ్లో జస్ట్ ఐడెంటిఫై చేయాలంతే, కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఎట్లా? ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ 2 టైప్స్ ఉంటాయి. అంటే ఇంట్రాగేటివ్ అంటే ఏం లేదు, క్వశ్చన్స్ అడగడం, అంటే క్వశ్చనింగ్ చేయడం. ఇవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. మనం అంటే క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కి వచ్చే ఆన్సర్ ఎస్ ఆర్ నో అని ఉండాలి. సెకండ్ వచ్చేసి మెయిన్ క్వశ్చన్ అయి ఉండాలి. మనం దానికి ఆన్సర్ మన నోటి నుంచి ఆన్సర్ వచ్చేలాగా ఉండాలి. ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటే ఏం లేదు. ఇది వచ్చేసి ఎప్పుడైనా సరే ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ వచ్చేసి బిగిన్ విత్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతాయి. ఈ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ వచ్చేసి 2 టైప్స్ అని చెప్పినాం కదా, ఎస్ ఆర్ నో, మెయిన్ క్వశ్చన్స్. ఎస్ ఆర్ నో టైప్ ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ వచ్చేసి హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతాయి అండ్ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి. ఖచ్చితంగా ఇంట్రాగేటివ్ అంటేనే క్వశ్చనింగ్ కాబట్టి హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి. ఎగ్జాంపుల్, ఆర్ యూ గుడ్ అంటే ఎస్ ఆర్ నో అంతే. నువ్వు గుడ్ అయితే ఎస్ అంటాం, లేదంటే నో అంటాం. నెక్స్ట్, మే ఐ కమ్ ఇన్ అంటే నువ్వు రావాలంటే ఎస్ అని, లేదంటే నో అంటాం. అంటే ఎస్ ఆర్ నో టైప్స్ అంటే మన ఆన్సర్ అనేది ఎస్ ఆర్ నో అని వచ్చే క్వశ్చన్స్ని ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఇంట్రాగేటివ్ టైప్స్లో ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అనేది ఫస్ట్ది అవుతుంది. సెకండ్ మెయిన్ క్వశ్చన్ చూద్దాము. ఈ ఎస్ ఆర్ నో టైప్స్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఆర్ యూ గుడ్ అన్నప్పుడు ఆర్ అనేది ఏమవుతుంది, హెల్పింగ్ వర్డ్ కదా. ఆర్ అనేది మనకి ఇక్కడ సబ్జెక్ట్ అనేది లేదు ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్. అంతేకాకుండా ఇది ఎండ్ విత్ క్వశ్చన్ మార్క్. ఇది క్వశ్చన్ మార్క్ మెయిన్ ఇంపార్టెంట్. ఎండ్ విత్ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ టైప్ వచ్చేసి మెయిన్ క్వశ్చన్స్. మెయిన్ క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది? మెయిన్ క్వశ్చన్స్ ఎట్లుంటాయంటే ఈ మెయిన్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చేసి మనకి వాట్ ఈజ్ యువర్ నేమ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే మనం దానికి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి కదా మెయిన్ క్వశ్చన్స్కి. కాబట్టి ఈ మెయిన్ క్వశ్చన్స్ అనేటివి WHతో బిగిన్ అవుతాయి, చాలా వరకు WHతో. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అది క్వశ్చన్ కదా. వాట్ ఈజ్ యువర్ నేమ్, నీ పేరేమి, అది కూడా అంటే WHతో స్టార్ట్ అవుతాయి అన్నమాట చాలా వరకు. మనం దీనికి ఎస్ ఆర్ నో అనే ఆన్సర్ ఇవ్వడానికి కుదరదు. మై నేమ్ ఈజ్ సంథింగ్ అలా. వాట్ ఈజ్ యువర్ ప్రొఫిషియన్సీ, ఇట్లా ఏదన్నా క్వశ్చన్ అడగని WHతో స్టార్ట్ అయ్యేలాగా ఉంటాయి. ఏవి మెయిన్ క్వశ్చన్స్ అన్నమాట. మెయిన్ క్వశ్చన్స్ అంటే మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఎస్ ఆర్ నో టైప్స్ అయితే మనం జస్ట్ ఎస్ ఆర్ నో అనే ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇంటరాగేటివ్ సెంటెన్స్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మెయిన్ క్వశ్చన్స్, రెండు వచ్చేసి ఎస్ ఆర్ నో టైప్. ఎస్ ఆర్ నో టైప్ అంటే మన ఆన్సర్ ఎస్ ఆర్ నో అని రావాలి. ఇది వచ్చేసి ఎస్ ఆర్ నో టైప్స్ వచ్చేసి హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతాయి అండ్ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి. మెయిన్ క్వశ్చన్స్ WHతో స్టార్ట్ అవుతాయి అండ్ ఇవి కూడా సేమ్ క్వశ్చన్. ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అంటేనే క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి అన్నమాట. ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. వాట్ ఈజ్ యువర్ నేము, హౌ ఆర్ యూ అంటే ఐ ఆమ్ ఫైన్. ఈ విధంగా మన ఆన్సర్ అంటే మనం నోటితో మన ఆన్సర్ అనేది చెప్పాల్సి వస్తుంది. దానికైతే ఎస్ ఆర్ నో అని చెప్తాము. వేర్ ఆర్ యూ గోయింగ్ ఇవన్నీ వచ్చేసి మెయిన్ క్వశ్చన్ కిందకి వస్తాయి. ఇది మనకి ఇంటరాగేటివ్ క్వశ్చన్స్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏం చెప్పుకున్నాము, ఇంపరేటివ్ సెంటెన్సెస్.